ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల మహాఘట్టం పూర్తయిపోయింది. చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓట్లు వేసేందుకు అనుమతిస్తున్నారు. మిగతా చోట్ల పార్టీ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు ఎన్నికల అధికారులు. ఇక తెలంగాణలో ఇవాళ జరిగిన పోలింగ్ సరళిని మనం ఒకసారి పరిశీలిస్తే ఉదయం 9 గంటల వరకు 9.51% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. 11 గంటల వరకు 24.31%, మధ్యాహ్నం 1 గంటకు 40.38%గా పోలింగ్ నమోదైంది. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34% పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలియజేశారు. సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల్లో పోలింగ్ శాతం పర్వాలేదనిపించినా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం గతంలో మాదిరిగానే ఓటింగ్ కు ప్రజలు దూరంగా ఉన్నారు. ఇక తెలంగాణలోని రాజకీయ నాయకులు ఆయా ప్రాంతాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్లోని హైస్కూల్లోని పోలింగ్ బూత్ లో తమ ఓటు వేశారు. రేవంత్ తన సతీమణి గీతారెడ్డితో పాటు కూతురు నిమిషాతో కలిసి పోలింగ్ సెంటర్ కు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ చింతమడకలో ఓటు వేశారు. తన భార్య శోభతో కలిసి చింతమడక పోలింగ్ కేంద్రానికి వెళ్లిన కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బర్కత్పురాలో తన ఓటు హక్కును వినియోగించుకోగా పాత బస్తీలోని శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఓవైసీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు సెలబ్రిటీస్ కూడా తరలి వెళ్లారు. బాధ్యతగా ఓటేసి సామాన్య ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు సెలబ్రిటీలు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి దంపతులు ఓటేశారు. ఓటును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అది మన బాధ్యత అన్నారు మెగాస్టార్. సరైన ప్రభుత్వాలు వస్తేనే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు చిరు. ఇక జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ లో నటుడు అల్లు అర్జున్ ఓటు వేశారు. అలాగే ఓబుల్ రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి శాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు.